హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సత్య. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న మాట చెప్పదలిచాను. అదేంటి అంటే భగవద్గీత గురించి. హిందూ అన్న వారికి ప్రతి ఒక్కరికి భగవద్గీత అంటే తెలియంది ఉండదు. దురదృష్టవశాత్తు ఈ మధ్య భగవద్గీత అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టడం అలాంటివి చేస్తున్నారు. నిజానికి చనిపోయిన వాళ్ళ దగ్గర ఒక్కటే కాదండి, ప్రతి ఒక్కరూ చదవాల్సిన మంచి గ్రంథం. సర్వం కోల్పోయి నిరాశ నిస్పృహతో కృంగిపోతున్నప్పుడు, జీవితంలో ఇంకేం లేదు అన్న భావన కలిగినప్పుడు, అసలు జీవితం అంటే ఏమిటో చెప్తూ దిశానిర్దేశం చేసేది ఈ పుస్తకం. ప్రతి ఒక్కరూ చదవాలని చెప్తాను. భగవద్గీతకు మతాన్ని ఆపాదించకూడదనేది నా అభిప్రాయం. ఏ కష్టంలో ఉన్నా కూడా మీరు భగవద్గీత చదవండి. మీ ప్రతి కష్టానికి అందులో సమాధానం దొరుకుతుంది. కాబట్టి అందరూ భగవద్గీతని చదవడం అలవాటు చేసుకోండి. దాన్ని అనుసరించడం కూడా అలవాటు చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే, మీ సత్య.